అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం కనికరము గలవారై ఉండుడి. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞల్లో నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం కనికరము గలవారై ఉండుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కనికరం గలవాడు, మనల్ని కనికరంగా ఉండమన్నాడు. ఆయన చెయ్యకుండా ఏది మనల్ని చేయమని చెప్పలేదు. ఆయన ప్రేమ గలవాడు, మనల్ని కూడా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడు, మనల్ని కూడా నీతిమంతులుగా ఉండమని కోరుకుంటున్నాడు. ఆయన తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు. మనం కూడా తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద ఉన్నాం. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళారు. మనం కూడా ఆ పరలోక పట్టణానికి వెళ్ళబోతున్నామనే నిరీక్షణతో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక మాటలు మనం పోల్చుకుంటూ పోతే దేవుడు చేసినవే, దేవునిలో ఉన్నయే మనల్ని చేయమంటున్నాడు. ఆయన చెయ్యకుండా చెప్పటల్లా. ఆయన ప్రేమ లేకుండా మనల్ని ప్రేమించమని, ఆయన సత్యం లేకుండా మనల్ని సత్యంగా ఉండమని, ఆయన నీతిమంతుడిగా లేకుండా మనల్ని నీతిమంతులుగా ఉండమని ఇట్లా ఆయన చెప్పలేదు. ఆయన చేసి చెబుతున్నాడు. ఇక్కడ కూడా మనం చదువుకున్నట్లయితే 36వ వచనంలో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు, ఆయన కనికరము కలిగిన వాడు కాబట్టి మీరును కనికరం కలిగి ఉండండి. ఆయనలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం కనికరము కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. మరొక మాటనే మనం బైబిల్లో చూడొచ్చు, కనికర సంపన్నుడు. ఆయన సంపన్నుడు. సంపన్నుడు అంటే ఈ లోకంలో గొప్ప ధనము, ఆస్తిపాస్తులు, భూమి, పశువులు, సంపద ఇవన్నీ ఉంటే చాలా సంపన్నుడు అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు ఎందులో సంపన్నుడు అంటే కనికరము చూపించే విషయంలో ఆయన సంపన్నుడుగా మనం చూస్తూ ఉన్నాం. కనికరము చూపించే విషయంలో ఆయన సంపన్నుడు. మీ తండ్రి కనికరం కలిగిన వాడు గనుక మీరును కనికరం గలవారై ఉండడు. ఇదే మాట యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అద్భుతమైన ప్రసంగాల్లో ఒక ప్రసంగము యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం. ఆయన కొండ మీద చేసిన ప్రసంగము నేటికి ప్రపంచములో ఉత్తమ ప్రసంగాల్లో ఒకటిగా గుర్తించబడటానికి కారణం యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగములో ఆయన బోధల్లో కొన్ని మాటలు. అందులో ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరము చూపించేవారు ధన్యులు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ఉన్నతమైన లక్షణాలు కలిగిన వారు. ఒక వ్యక్తి చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వాడు ఎవరు ఉంటారంటే శిక్షించేవాడు, క్షమించనివాడు, దూషించేవాడు. వీళ్ళని ఎప్పుడు లోకము ఉన్నత ప్రమాణాలు, ఉన్నత విలువలు కలిగిన మనిషిగా గుర్తించదు. సహాయం చేసే గుణము, మంచిగా మాట్లాడే గుణము, ఆదరించే గుణం, ఇలాంటి వారిని ఉన్నత విలువలు కలిగిన మనిషిగా లోకం కూడా గుర్తిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనం కనికరం చూపిస్తే మనం కనికరింపబడతాం. ఎవరి ద్వారా అయినా దేవుని దృష్టిలో కనికరింపబడతాం. ఎలా అంటే మనం ఎవరైనా కనికరం, మనలో కనికరం అనే లక్షణం ఉంటే మనం ధన్యులం. ఏ విధంగా అంటే మనము కూడా కనికరం పొందగలుగుతాం. ఒకవేళ మనల్ని కూడా ఎవరన్నా కనికరించబడతారు, దేవుడు కూడా మనల్ని కనికరించేట్లుగా చేస్తాడు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నమాట, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. ఈ మాట కూడా యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో అనేక మాటలు చెప్తూ ఆయన ఈ మాట చెప్పాడు. ఏంటి ఆయన కనికరం అంటే ఆయనలో ఉన్న ఒక కనికరము, ఆయన గొప్పవాడు, పరలోకపట్నంలో ఉండినవాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉండినవాడు. ఆయన తల వెంట్రుకలు, అక్కడ భక్తుడు యోహాను ఒక గొప్ప స్వరము వస్తుండగా ఎవరు ఈ స్వరము, నాతో మాట్లాడుతున్న ఈ స్వరం ఎవరని వెనక్కి తిరిగి చూసినప్పుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించుతున్న మనిషి కుమారుని పోలిన ఒక స్వరూపం ఆయన చూశాడు. ఆ స్వరూపం ఎలా ఉందంటే పైనుంచి కింద వరకు నిలువుటంగి వేసుకొని తెల్లని ఉన్నిని పోలిన ఆ తల వెంట్రుకలు, అగ్నిజ్వాలలు గంటి కన్నులు కలిగిన ఆయన, హిమమంత ధవలముగా ఉన్న ఆ స్థితిని ఆయన చూసినప్పుడు ఆయన పాదములు పుటములో వేయబడిన అంత మెరుగైన
శక్తివంతమైన కాంతి కలిగిన ఆ స్వరూపము. కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న ఆ దేవుడు తండ్రితో సమానముగా ఉండి విడిచిపెట్టుకున్న ఆ భాగ్యమని ఎంచుకొనక మన మీద కనికరం చూపించాడు. మనం దుమ్ము లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, చేద నుండి జారే బిందువులు వంటి వారం, పాపములోనే తల్లి గర్భములోనే పాపములో జన్మించిన వారం, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉంటుండగా, మనల్ని రక్షించేవారు ఎవరు లేకుంటుండగా, మనల్ని కనికరం చూపించేవారు ఎవరు లేకుంటుండగా, సాతాను బంధకములో మనం చిక్కుకొని ఉంటుండగా, విడుదల లేని స్థితిలో ఉంటుండగా, జిగటగల దొంగ ఊబిలో ఉంటుండగా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా, ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉంటుండగా, నరకానికి పాత్రులమై ఉంటుండగా, యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో కాలవలసి ఉన్న స్థితిలో ఉంటుండగా, మన మీద కనికరం చూపించేవారు ఎవరు లేని స్థితిలో, జాలి చూపించేవారు, ఓదార్చేవారు, రక్షించేవారు, అట్టి ఉన్నతమైన స్థితిని కాదనుకొని ఆయన ఈ లోకానికి దిగివచ్చి మన కోసం తన ప్రాణాలు అర్పించడానికి ఆయన కనికిరపడ్డాడు. ఒకవేళ ఆయన కనికిరింపబడకపోతే మనందరము రక్షింపబడేవారం కాదు. మనమందరం ఈ రోజునాడు ఇలాంటి స్థితిలో మనం ఉండేవారం కాదు. అది కారణం, మనం రక్షింపబడ్డామంటే దానికి కారణం ఆయన కనికరము చూపించబట్టే. ఆయన తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. దానికి కారణం ఆయన మన మీద కనికరము చూపించాడు. ఆయన కనికరము వల్లనే మనం రక్షింపబడ్డాం. ఆయన ఎంత కనికర సంపన్నుడంటే ఆయన ఈ లోకానికే దిగి వచ్చాడు, మన మధ్యలోకి దిగి వచ్చాడు, పాపుల మధ్యలోకి దిగి వచ్చాడు. ఎవ్వరూ మనల్ని కనికరించడానికి రక్షించడానికి ఇష్టపడిన స్థితిలో ఆయన మన మీద కనికరం చూపించాడు. మనలాగా ఆయన ఆహారం కొన్నాడు, మనలాగా ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, మనలాగా ఆయన దప్పికొన్నాడు, మనలాగా ఆయన నడిచాడు, మనలాగా ఆయన రక్త మాంసములతో పాలువాడయ్యాడు. ఆయన్ని హింసించారు, అయినా కనికరం చూపించాడు. ముఖం మీద ఉమ్మి వేస్తే వాళ్ళ మీద కనికరం చూపించాడు. చెంప వెంట్రుకలు పీక ఆయన బాధ పెడితే వాళ్ళ మీద కనికరం చూపించాడు. తీసుకువెళ్ళి న్యాయాధిపతి అయిన దేవుడు ఈ లోకంలో ఉండే న్యాయాధిపతుల ముందు తలదించుకొని ఉన్నాడు. ఆయన మన మీద కనికరం చూపించాడు. గెత్సమనే తోటలో ఆయన బంధించటానికి వచ్చినప్పుడు ఆ సైనికుడి చెవి తెగినప్పుడు మీరెందుకు ఇలాగ చేస్తున్నారని సైనికుడిని కనికరం చూపించాడు. ఒకవేళ నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే కొన్ని లక్షల కోట్ల దేవదూతలు వస్తారు, వీళ్ళందరినీ శిక్షిస్తాడు. కానీ అలాగూ చేస్తే నేను మీ మీద చూపించే కనికరం ఏమైపోతుంది? అక్కడ కనికరం చూపించాడు. కొడాలతో కొట్టారు, చర్మము చీల్చబడుతుంది. ఆయన శక్తి కలిగిన వాడు. తండ్రిని వేడుకుంటే దేవదూతలు, ఒక దేవదూత 1,85,000 మందిని చంపిన సంఘటన బైబిల్లో మనం చూడొచ్చు. కొన్ని లక్షల దేవదూతలు వచ్చి ప్రభువుని కాపాడగలరు. కానీ ఆయన కనికరం మన మీద చూపించాడు. కొరడాలు కొట్టే వాళ్ళని కూడా ఆయన కనికరం చూపించాడు. ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని ఆయన కనికరం చూపించాడు. తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఆయన్ని హింసిస్తుంటే వాళ్ళ సైనికులను కూడా ఆయన కనికరం చూపించి క్షమించాడు. సిలువను యెరూషలేము వీధుల గుండా మోసుకు వెళ్ళారు. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొడుతున్న వాళ్ళని ఆయన కనికరం చూపించాడు. హేళన చేశారు, నిన్ను నువ్వు రక్షించుకో, యూదుల రాజు అయితే నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని. అటు ఇటు వెళ్ళే వాళ్ళని ఆయన చూసి హేళన చేశారు. వాళ్ళని హేళన చేసిన వాళ్ళందరినీ కనికరం చూపించాడు. పక్కలో బల్లెపోటు పొడిచిన చివరి రక్తం వరకు కార్చారు. అది ఆయన కనికర సంపన్నత్వం. ఆయన చెప్తున్న మాట, ఇంత చేస్తే నేను దేవుణ్ణయ్యా, అసలు నాకు శక్తి ఉంది, ఈ లోకానంతా నేను సృష్టించానని, అయినా నన్ను ఇంత బాధ పెట్టారే. అయినా ఆయన ఒక్క మాట కూడా పలుకున్న ఆయన చెప్పిన కనికరమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనక వీరిని క్షమించేసేయి. అది కనికర సంపన్నత్వానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఆయన సిలువలో తనను హింసించిన వారిని, ఎవరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు? అసలు ఆయన ఎవరు? ఆయన చరిత్రను మనం చూస్తే పరలోక పట్టణంలో ఆయన స్థితి, భూలోకములో ఆయన స్థితి,
రక్షించటానికి వచ్చిన వారే ఆయన్ని హింసించి శిక్షించినప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన గొప్ప కనికర సంపన్నుడు. దొంగ, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దొంగ ఎవరా అని చూడలేదు. నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉన్నవని రక్షణ భాగ్యం దయచేసిన కనికర సంపన్నుడు. ఏమని వివరించగలం ఆయన కనికరత్వాన్ని? మాటలతో వర్ణించలేని, వివరించలేని ఏ జ్ఞానవంతుడు కూడా ఆయన కనికరం గురించి మాటల్లో వివరించడం. ఏదో కొన్ని మాటలు ఈ కనికరం మీద మనం మాట్లాడగలుగుతున్నాం, కానీ ఆయనలో ఉన్న ఆ కనికర సంపన్నత్వాన్ని మాటలతో, పాటలతో, వాక్యాలతో మనం ఆయన సంపన్నత్వాన్ని, ఆయన కనికరత్వాన్ని మనం వివరించలేం. ఆయన తిరిగి ఆరోహణమయ్యాడు. మనల్ని ఇంకా ఎంత కనికరం సంపన్నుడు అంటే, ఆయన మన దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. మన మనసు మారితే చాలు. పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించు నాయన, ప్రభువా నన్ను క్షమించంటే ఉచితముగా ఆయన రక్షణ దయచేసిన కనికర సంపన్నుడు. మనం ఆయన కోసం ఏమి ఆస్తులు, అది ఖర్చులు పెట్టుకోవాలి, ఇది చేయాలి, అవి చేయాలి, శ్రమ పడాలి, గుంజులు తీయాలి, ఇలాంటివి ఏం లేవు. కానీ ఆయన మాటతో, దేవా నన్ను క్షమించు నాయనా అని మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం చూపించే దేవుడు. ఇంకా ఆయన కనికరం ఎంత అంటే, ఆయన నిర్ణయించబోయే పరలోక పట్టణములో ఆయన మనల్ని ఉంచబోతున్నాడు. అది ఆయన కనికరత్వం, అది ఆయన కనికర సంపత్వం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. మనం కూడా అలాంటి కనికరం కలిగిన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటుండగా, ఇట్టి కనికరమైన భాగ్యాన్ని, ఇట్లా కనికరాన్ని మన పట్ల చూపించిన కనికరం కలిగిన దేవుడిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరెంత కనికర సంపన్నుడో మీరు మా జ్ఞాపకం చేశారు. మమ్మల్ని కూడా కనికరం గలవారై ఉండమని జ్ఞాపకం చేశారు. కనికరం గలవారు ధన్యులు, వారు పరలోకమందు నాయన మేలు కలుగుతుందని మీరు మాకు దయచేసిన ఇట్టి కనికర సంపన్ను మేము ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుని ఇట్టి భాగ్యాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.